మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం వినటానికి సిద్ధపడదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మేము దినదినము కూడా మీకు దగ్గరగా చేరవలసిన వారమై ఉన్నాం. ఇదిగోనా తండ్రి, మీరు మా జీవితాల్లో చూపించిన కృపంతటిని బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీలో నిలిచి ఉండే కృప మాకు ఇవ్వండి నాయన. ఇదిగో మాలో స్థిరమైన విశ్వాసాన్ని నింపండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించిన ఆయన, ఇదిగో నాయన వారిని మీలో నిలిచి ఉంచమని, మీ కృపలో వారు వర్ధిల్లినట్లుగా మీ సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం వాక్యపు సరిహద్దు దాటకు. వాక్యపు సరిహద్దు దాటకు. సో వాక్యపు సరిహద్దు దాటకుండా ఆ సరిహద్దు లోపల, ఆ దేవుని చిత్తం లోపల, దేవుని మాటకు విధేయత చూపించి మనం ఉండటం మనకు క్షేమం అండి. చాలామంది దేవుణ్ణి విశ్వసిస్తారు, దేవుని మీద ఆనుకుంటారు, ప్రార్థన చేస్తారు, మందిరాలకు వెళ్తారు, విస్తారమైన పరిచర్య కూడా చేస్తూ ఉంటారు. వాక్యపు విలువను తెలుసుకోకుండా, వాక్యానికి విధేయత చూపించుకోకుండా వారు చేయగలిగినవి చేస్తూ, చాలామంది వాక్యం ఏదైతే పాటించగలుగుతారో ఆ విషయాల్లో పాటిస్తారు. సో పాటించలేని విషయాల గురించి ఎక్కువ పట్టించుకోరు. అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి, అన్ని విషయాలకి వారి హృదయంలో భద్రపరచుకోవడానికి కూడా వారికి ఇష్టం ఉండదు, అంటే నిర్లక్ష్యం. సో అవన్నీ అవ్వలే అనే ఒక తీర్మానం, వారి హృదయాల్లో ఒకలాంటి తీర్మానం తీసేసుకుని, ఇదంతా అవ్వదులే, ఇదంతా కుదరదులే, ఇలా ఎవరు ఉండటం లేదులే అనే తీర్మానం తీసేసుకుని వారు ఆ వాక్య భాగాల గురించి పట్టించుకోరు. ఈజీగా ఉన్నాయి, సులువుగా ఉన్నాయి, వారు చేయదగినవి, చేయగలిగినవి ఖచ్చితంగా వారు చేస్తూ, ఇదే భక్తి, చాలా చక్కగా మేము భక్తివంతులుగా జీవిస్తున్నాం, ఎంతకంటే భక్తి చేసేవాళ్ళు ఉంటారా, ఎంతకంటే నీతిమంతులు ఉంటారా అని వారిని వారు గొప్ప చేసుకుంటూ, వారిని వారు ఎక్కువగా ఎంచుకుంటూ చాలామంది గడిపేవారు ఉన్నారు. సాధారణంగా చాలామంది జీవితాల్లో వచ్చే సమస్యలు, వారు వాక్యపు సరిహద్దు దాటబట్టి వారు సాతాను చేతులకు, అపవాది చేతులకు చిక్కబడతారు. సో ఒక నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, 12వ అధ్యాయం 24వ వచనంలో, నిలువు కమ్మికిను అడ్డు కమ్మికి రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా సంహారకుడు మీ గృహాల్లో ప్రవేశించడు. ఒకవేళ ఆ గుమ్మం దాటి ఎవరైనా బయటకు వస్తే సంహారకుని చేతికి అప్పగింపబడతారు. అలాంటి లేఖన భాగాన్నే, అంటే దానిలాంటి ఆత్మీయ అర్థాన్ని ఇచ్చే లేఖన భాగాన్ని కూడా యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఆ లేఖనాన్ని ఒకసారి చూసుకుని నేటి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు మమ్మును దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. గుమ్మం దాటి బయటకు వచ్చేవాడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది. గుమ్మం బయటికి రావటం క్షేమం కాదు, గుమ్మం లోపల ఉండాలి, ఈ యొక్క కిటికీకి ఎర్రని దారం కట్టాలి అని మరి ఈ యొక్క ఇజ్రాయేలీలు వేగుల వారు మరి ఆ స్త్రీకి చెప్పడం మనకు తెలుసు, ఆ సందర్భం తెలుసు. సో ఈ యొక్క లేఖన భాగం, ఈ సందర్భంలో కూడా మనం ఏ ఆత్మీయ పాఠం నేర్చుకుంటామంటే, గుమ్మం లోపల ఉండటం క్షేమం, గుమ్మం దాటి బయటికి రావటం మనం సంహారకుని చేతికి అప్పగింపబడతాం, అలాంటి ప్రమాదం ఉంది అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం ఒక ఆత్మీయ పాఠం ఏం నేర్చుకుంటున్నామంటే, వాక్యపు సరిహద్దు, దేవుని యొక్క ఆజ్ఞది, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? గుమ్మం దాటి బయటికి రాకూడదు, గుమ్మం లోపల ఉంటే క్షేమం.
అలాగే దేవుని యొక్క వాక్యాన్ని పాటించాలి. ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞకు లోబడి ఉండాలి. ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞ ప్రకారమే, ఆజ్ఞ అంటే వాక్యం ప్రకారమే మనం జీవించాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని వాక్యం ప్రకారం మనం జీవించాల్సిన వారమై ఉన్నాం. అన్నీ చేసుకుంటూ, చేయగలిగినవన్నీ చేసుకుంటూ దశంభాగాలు ఇవ్వడం చాలా సులువు. దశంభాగాలు చాలామంది ఇస్తూ ఉంటారు. చాలా రకాల ఆహార పదార్థాల్లో కూడా దశంభాగాలు, సంపాదనలో దశంభాగాలు ఇస్తూ ఉంటారు. సులువు. అలాగే దేవుని మందిరానికి క్రమం తప్పుకోకుండా వెళుతూ ఉంటారు. సులువు. పరిచర్య కూడా మరి చక్కగా ఆయా కార్యక్రమాల్లో, మందిర కార్యక్రమాల్లో కానీ మరి చాలా విరివిగా పాలు పంపులు పొందుతూ ఉంటారు. సులువు. చాలా సులువైన పనులన్నీ చేస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబ జీవితంలో వారు అన్ని సందర్భాల్లో కూడా వాక్యానికి లోబడి జీవిస్తున్నారా అనేది ఒకసారి పరిశీలన చేసుకొని ఆయా విషయాల్లో సరి చేసుకోవడం ద్వారా చాలా మేలు కలుగుతుందండి. చాలా మేలు కలుగుతుంది. ఒకవేళ వాటి గురించిన ఆలోచన, ధ్యాస లేకోకుండా నేను చాలా భక్తివంతుని, చాలా నీతిమంతుని భ్రమలో బ్రతికితే అక్రమము చేయవారులారా మీరెవరు నేను ఎరుగను అని దేవుని చేత అనిపించుకుంటే అది ఎంత ప్రమాదమో ఆలోచన చేసి సరి చేసుకుందాం. ఒకటి, క్షేమం కలుగుతుంది. రెండోది, ప్రమాదం రాకోకుండా మనకు ఉంటుంది. క్షేమంగా ఉంటాం, సమృద్ధిగా, హ్యాపీగా ఉంటాం దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తున్నప్పుడు. ఒకవేళ యోసేపు ఎక్కడైనా గుమ్మం దాటి బయటకు వచ్చాడా అని ఆలోచిస్తే యోసేపు ఎక్కడ గుమ్మం దాటి బయటికి రాలా. కష్టాల్లో, ఇబ్బందుల్లో, చాలా ఇరుకుల్లో ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గుమ్మం దాటి బయటకు వచ్చినట్లు, ఆజ్ఞను అతిక్రమించినట్లు, వాక్యాన్ని మీరినట్లు ఎక్కడ కూడా యోసేపు జీవితంలో మనకు కనిపించదు. సో చాలా కష్టాలు గుండా, చాలా మలుపులు గుండా తన జీవితం వెళ్ళినప్పటికీ కూడా తన జీవితంలో సంహారకుని చేతికి అప్పగింపబడతాం కానీ, సాతాను చేతిలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న సందర్భాలు కానీ యోసేపు జీవితంలో మనకు కనిపించవు. కానీ చాలామంది యవన బిడ్డలు కానీ, చాలామంది వ్యాపారస్తులు కానీ, చాలామంది ఉద్యోగస్తులు కానీ, విశ్వాసులు కానీ, సంఘ సభ్యులు కానీ వారి జీవితాల్లో వాక్యాన్ని మీరటం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన, వాక్యాన్ని లెక్క చేయక, వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఇచ్చే ప్రకారం కాక వారి ఇచ్చే ప్రకారం వారు చేయబట్టి వారు చాలా సమస్యల పాలు అవటం గమనిస్తూ ఉంటాం. సమస్యల పాలు, నష్టాల పాలు, ఇబ్బందుల పాలు వారు అయ్యాక వారు తాత్కాలికంగా మొదట్లో వారు మేలులు పొందుకుంటున్నప్పుడు, వారు లబ్ధిని పొందుకుంటున్నప్పుడు వారు తెలివైన వారు అనుకుంటారు. అది రాను రాను చాలా ప్రమాదకరమైన ఊబి లాంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోయి వారిని నష్టపరిచినప్పుడు, వారిని గాయపరిచినప్పుడు, వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, వారు రోగాల పాలైనప్పుడు, లేకపోతే కేసులు పాలైనప్పుడు, లేకపోతే నష్టాల పాలైనప్పుడు వారు కళ్ళు తెరిచి, ప్రభువా ఇదిగో మాకు సహాయం చేయి, నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నావు, నిన్ను ఇంతగా పూజిస్తున్నావు, నిన్ను ఇంతగా వెంబడిస్తున్నావు, నీ పరిచర్య అంత చేస్తున్నావు, ఇంత చేస్తున్నావు, మాకెందుకు ఈ సమస్యలు, మాకెందుకు ఈ కష్టాలని దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుణ్ణి మీద కొనుక్కుంటూ ఉంటారు. దేనికల్లా అది వచ్చింది వారి జీవితంలోకి అంటే వారు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల. వారు గుమ్మం దాటారు. వారు గుమ్మం దాటి దేవుని కట్టడలు దాటి అడుగు బయట పెట్టారు. కాబట్టి వారు చేసిన తప్పిదం వలన వారు సంహారకుని చేతికి అప్పగింపబడ్డారు. శోధకుని చేతికి వారు అప్పగింపబడ్డారు. ఎప్పుడు మృంగుదునా అని వాడు పొంచి ఉంటాడండి. ఎప్పుడు మృంగుదునా అని వాడు ప్రక్కనే పొంచి ఉంటాడు. నువ్వు చిన్న తప్పిదం చేస్తే చాలు, చిన్న తప్పు చేస్తే చాలు, వాడి కబంధ హస్తాలతో నిన్ను లటుక్కున పట్టుకుని ఏమాత్రం కూడా నువ్వు విడిపింపబడకోకుండా అక్కడే మగ్గిపోయేటట్లుగా, తప్పు వెనకాల తప్పు, తప్పు వెనకాల తప్పు, తప్పు చేసేటట్లుగా, అబద్ధం వెనకాల అబద్ధం, అబద్ధం వెనకాల అబద్ధం, అబద్ధం ఆడేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఎలా బయటపడాలి? అలాంటి స్థితిలో ఉంటే ఎలా బయటపడాలంటే ఇంకా అబద్ధాలు ఆడుకుంటూ ఎంత దూరం వెళ్తారు, ఇంకెన్ని తప్పులు చేస్తారు, ఇంకా మరి తప్పుడడుగులు వేస్తూ ఇంకెంతకాలం. దేవుని దగ్గర మనం పాపం ఒప్పుకోవడం ద్వారా, మన తప్పిదంని ఒప్పుకోవడం ద్వారా మనం సులువుగా ఆ తప్పుల మీద తప్పులు చేయకుండా, ఆ పాపం మీద పాపం చేయకోకుండా అవకాశం ఎక్కువ ఉంటుంది. మొదట దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని నువ్వు ఒప్పుకో. దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుని నడిపింపుని బట్టి ఏ మనుషుల దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలో, నీ తప్పును ఒప్పుకోవాలో, ఎవరిని క్షమాపణ అడగాలో వారిని క్షమాపణ అడుగు. అప్పుడు నువ్వు ఆ తప్పిదం నుంచి, ఆ తప్పు నుంచి, ఆ ఆజ్ఞాతిక్రమం నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఆ విడుదల ఇచ్చినాక నువ్వు స్వతంత్రుడు అవుతావు. నువ్వు మరలా దేవునికి ఇష్టడిగా దేవుణ్ణి గట్టిగా పట్టుకుని జీవించగలుగుతావు. అంతేగాని
ఆ తప్పుని ఒక తప్పుని కప్పిపెడతానికి ఇంకొక తప్పు, ఒక అబద్ధాన్ని కప్పిపెడతానికి ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కప్పిపెట్టడానికి ఇంకా 2 అబద్ధాలు, ఇలా జీవితం దేవునికి దూరం అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు సత్యవర్తనుడు, ఆయన చూచుచున్నవాడు, చూడనివాడు కాదు. నీ ప్రక్కన నీ ఎదుట వ్యాపించి ఉన్న దేవుడు, ఆయనకు మరుగైంది ఏది ఉండదు. దేవుడు సర్వసమృద్ధిని, క్షేమాభివృద్ధిని మనకు అనుగ్రహించగలడు, మనకు ఆయుష్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మన బిడ్డలను దీవించగలడు, మన కుటుంబాన్ని వృద్ధి చేయగలడు. ఈ విషయాలన్నింటినీ మర్చిపోతున్నారా? ఎందుకు మర్చిపోయి సొంత ఆలోచన ప్రకారం దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని కూడా అతిక్రమించి ఏమి సాధించాలనుకుంటున్నారు? చాలాసార్లు సంపాదించడానికి, డబ్బు సంపాదించుకోవడానికి కూడా దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి సొంత ఇచ్చ ప్రకారం లంచాలు తీసుకునే ఉద్యోగస్తులు, ఏమంటే క్రైస్తవులు, దేవుని తెలుసుకున్నవారు మరి ఆ రీతిగా తప్పులు చేయొచ్చా అంటే అది వృత్తి ధర్మం అన్నట్లుగా అది చాలా క్యాజువల్గా వారు తీసుకుంటూ ఉంటారు. చాలా అంటే అది చాలా క్యాజువల్గానే వారు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ లంచాలు తీసుకుని, ఆ తప్పులు చేసి, ఆ అబద్ధాలు ఆడి, ఆ తప్పుడు పనుల్లో పాలు పంపులు కలిగి ఉండి నువ్వు వాటిలో దశమభాగం దేవునికి ఇస్తే దేవుడు వాటిని అంగీకరిస్తాడా? కయ్యూను బలి, హేబేలు బలి ఏది దేవుడు అంగీకరిస్తాడు? మన అర్పణలు దేవుడు అంగీకరిస్తాడా? సో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. దేవుని దగ్గర క్షమాపణ అడిగి మన బ్రతుకులు మార్చుకోకపోతే, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నువ్వు అపవాది చేతికి, సంహారకుని చేతికి, శోధకుని చేతికి అప్పగింపబడతావు. చాలా సమస్యలు, చాలా అవమానం, చాలా ఇబ్బందులు, నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంహారకుని చేతికి అప్పగింపబడకూడదంటే, శోధకుని చేతికి అప్పగింపబడకూడదంటే మనము ఆ యొక్క గుమ్మం దాటకూడదు, ఆజ్ఞాతిక్రమం చేయకూడదు, వాక్యాన్ని మీరి మన ఇచ్చ ప్రకారం మనం జీవించకూడదు. యవన బిడ్డలు దేవుని మందిరాలకు వెళ్తుంటారు. యవన బిడ్డలు దేవుని మందిరాలకు వెళ్ళి చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. చాలా చక్కటి వాక్య లేఖనాలని, చాలా రిఫరెన్సెస్ చాలా త్వరగా తీస్తూ ఉంటారు. సండే స్కూల్ టీచ్ చేస్తూ ఉంటారు. మరి విరివిగా పరిచర్యలో బలమైన సాధనాలుగా వారు వాడబడుతూ ఉంటారు. అక్కడ పరిచర్య చేస్తూ ఉంటారు. మీటింగ్స్ కొరకు చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంత గొప్పగా దేవుని ప్రేమిస్తూ ఉంటారు. మరి వాక్యాన్ని తప్పిపోతూ ఉంటారు, వాక్యంలో తప్పిపోతూ ఉంటారు. వాక్యాన్ని మీరి వారి యొక్క వారి ఇష్టాలని నెరవేర్చుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాల వలన వారి జీవితాల్లో భయంకరమైన మలుపు, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. చాలా మంచి యవన బిడ్డలు, చాలా చక్కటి భక్తిని, చాలా చక్కటి ప్రేమను దేవుని పట్ల కలిగి ఉన్న బిడ్డలు వాక్యాన్ని మీరి వారి సొంత ఇచ్చ ప్రకారం వివాహ విషయాల్లో ఎక్కువగా యవన బిడ్డలు తప్పిపోయేది, వివాహ విషయాల్లో తప్పిపోతూ ఉంటారు. తల్లిదండ్రులను కాదని, దేవుని చిత్తాన్ని కాదని కూడా వారికి నచ్చాడని ఎవరో ఒక తోటి విశ్వాసనో, లేకపోతే ఆటో డ్రైవర్నో, లేకపోతే ఎందుకని ఈ యొక్క ఆటో డ్రైవర్స్ని చేసుకుంటారు పిల్లలు, ఆడపిల్లలంటే వారు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు వారిని కాలేజీకి వారు ట్రావెల్ చేయాలి కాబట్టి అలాంటి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితుల్లో పరిచయం అవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆటో డ్రైవర్స్ కూడా ఉంటూ ఉంటారు. చాలామంది జీవితాల్లో మనం వింటున్నాం ఇలాంటి ఎగ్జాంపుల్స్. అలాగే కాలేజెస్లో చక్కటి ఆత్మీయత కలిగిన బిడ్డలు వారి క్లాసెస్లో ఎవరో అబ్బాయి నచ్చాడని, అది దేవుని చిత్తం అయినా కాకపోయినా, తల్లిదండ్రులకు ఇష్టమున్నా లేకపోయినా వారిని నొప్పించి, ఒప్పించి ఏదో ఒకటి గలిబిలి చేసి వారు వివాహం చేసుకుని చాలా తిప్పలు, చాలా ఇబ్బందులు పడుతున్న వారు ఉంటారు. వారిని వారు శోధకుడికి అప్పచెప్పుకున్నారు, వారిని వారు సంహారకునికి అప్పచెప్పుకున్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో ఆత్మీయత కనపరిచిన వారు దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైపోయే పరిస్థితి, దేవుని గురించి కూడా ఆలోచన చేయలేని ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా భయంకరంగా. సో వాక్యాన్ని మీరి ఒక్కడు కూడా వేయకూడదు. ప్రప్రథమంగా స్టార్టింగ్లో వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ మాట్లాడుతున్నాం అంతే, జస్ట్ చాట్ చేస్తున్నాం అంతే, జస్ట్ నాకు నోట్స్ కావాలి అడుగుతున్నాను అంతే అనుకుంటూ ఉంటారు. వారు చాలా మెల్లమెల్లగా వారు ట్రాప్ తప్పిపోతూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని మీరితే శోధకుని చేతికి అప్పగించుకుంటున్నట్లే. మనం చేయకూడని వ్యాపారాలు చాలా ఉంటాయి, మనం చేయకూడని ఉద్యోగాలు చాలా ఉంటాయి. ఏమో ఇందులో కడుపు కోసం చేస్తున్నాం, సంపాదన కోసం చేస్తున్నాను, నా బిడ్డని పోషించుకోవడానికి చేస్తున్నాను, నా భార్యను పోషించుకోవడానికి చేస్తున్నాను, నా కుటుంబ అవసరాల కోసమే కదా నేను కష్టపడుతున్నానని ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చా? చేయకూడదండి. చాలామంది విశ్వాసులు మరి బారుల్లో పనిచేస్తూ ఉంటారు. అది చాలా తప్పు, అది సమాజానికి చాలా కీడు చేసే పని, దేవునికి చాలా వ్యతిరేకమైన పని. ఆ మద్యపాన దుకాణాల్లో పనిచేయడం, బారుల్లో
వైన్ షాపుల్లో పనిచేయడం, అవసరమైతే పస్తులైనా ఉండొచ్చు, కానీ అలాంటి పనికిమాలిన ఉద్యోగులు చేయకూడదు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే పేకాట క్లబ్బుల్లో పని చేయకూడదు. పేకాట జస్ట్ ప్లేయింగ్, చాలా జస్ట్ టైంపాస్గా ఆడుకుంటున్నాం అనేవి కానీ, కోడి పందాలు కానీ, జూదం కానీ, ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనవి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వీటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. జస్ట్ అప్పుడప్పుడు మందు తీసుకుంటాను అనుకోవడం, ఇలాంటి విషయాలన్నీ మనకు క్షేమకరమైనవి కాదు. అవి దేవునికి సంబంధించినవి కాదు. అలాంటి వ్యాపారాలు చేయకూడదు, అలాంటి చోట్ల ఉద్యోగాలు చేయకూడదు. చాలామంది మరి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళుగా మరి సిగరెట్లు అమ్ముతూ ఉంటారు, లేకపోతే మరి ఏదో చేస్తూ ఉంటారు, లేకపోతే మరి ఏదో మోసకరమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని పాడు చేసేవి, దేవునికి వ్యతిరేకమైన పాపం అనిపించేవి. సో మందు అమ్మేవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి కదండి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాక్యాన్ని మీరి మాత్రం జీవించకూడదు. కాబట్టి మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో చాలా మంచిగా దేవుని సేవకులేంటి, లేకపోతే మంచి విశ్వాసులేంటి కొంచెం తప్పిపోతూ ఉంటారు. ఎవరో వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారని కొంచెం తప్పిపోయి, వాక్యం నుంచి తప్పిపోయి, వారు ఇచ్చిన వారి శరీరేచ్ఛల్ని వారు నెరవేర్చుకోవడానికి కూడా వారు మక్కువ చూపిస్తూ ఉంటారు. సరదాగా మాట్లాడటానికి మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇలాంటి అన్ని సందర్భాల్లో తప్పిపోయిన వారు ఖచ్చితంగా సంహారకుని చేతికి అప్పగింపబడుతున్నారు, శోధకుని చేతికి అప్పగింపబడుతున్నారు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో భయంకరమైన సమస్యలు వస్తున్నాయి, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఏది క్షేమం అంటే వాక్యపు గుమ్మాన్ని దాటుకోకుండా, వాక్యపు సరిహద్దును దాటుకోకుండా, ఆ వాక్యపు సరిహద్దు లోపల జీవితాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ తల్లిదండ్రుల్ని, నీ తోబుట్టువుల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ తోబుట్టువుల్ని, నీ కుటుంబాన్ని అంతటిని, నీ భర్తని, నీ భార్యని కూడా తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో, ఎవరిని గుమ్మం దాటనే వద్దు అన్న లేఖనాన్ని ఈ యొక్క యెహోషువ గ్రంథం 2:18 చదివాం. అంటే నీవు ఆ వాక్యపు సరిహద్దు దాటుకోకుండా నీ భర్తని, నీ భార్యని, నీ తల్లిదండ్రుల్ని, నీ తోబుట్టువుల్ని, నీ బిడ్డల్ని కూడా నువ్వు జాగ్రత్త తీసుకుంటే చాలా క్షేమం కదా. ఇంతకుముందు నువ్వు పాపివా, ఇంతకుముందు పరిశుద్ధుడివా అని కాదు. ఈ నేడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టే నీకు అనేది అవసరం. ఇప్పుడు నువ్వు గుమ్మం దాటావంటే నువ్వు ఇంతకుముందు ఎంత నీతిమంతుడివైనా నువ్వు శోధకుని చేతికి అప్పగింపబడతావు, సంహారకుని చేతికి అప్పగింపబడతావు. గుమ్మం దాటుకోకుండా ఉండటం అనేది క్షేమం. నువ్వు 10 సంవత్సరాల నుంచి నీతిగా బ్రతకొచ్చు, 10 సంవత్సరాల నుంచి పరిశుద్ధుడిగా ఉండొచ్చు, 10 సంవత్సరాల నుంచి భయంకరమైన ఉన్నతమైన భక్తిని నువ్వు చేసి ఉండొచ్చు. ఇవాళ తప్పిపోతే సంహారకుని చేతికి అప్పగింపబడతావు. నువ్వు పనికి మాలినోడు అవ్వచ్చు, నువ్వు భయంకరమైన పాపి అయి ఉండొచ్చు. నువ్వు గుమ్మం లోపల ఉంటే నువ్వు సంహారకుని చేతికి అప్పగింపబడవు. ఇంతకుముందు ఏంటి అనేది దేవుడు అడగడు, నువ్వు నేడు ఏంటి అనేది దేవుడు అడుగుతాడు. సో కాబట్టి సంహారకుని చేతికి అప్పగింపబడకూడదంటే గుమ్మం లోపల మనం ఉండాల్సిన అవసరం ఉంది. సో వాక్యపు కట్టడల్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. వాక్యం విలువ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రతి లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా నేర్చుకోవచ్చు. నేడు కూడా కొన్ని మాటలు చూసుకొని ముగింపులోకి వెళ్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుదాం. ఏం నేర్చుకోవచ్చు వాక్యం నుంచి? వాక్యం నుంచి నేర్చుకున్నప్పుడు మనకి ఎంత మేలు కలుగుతుందో తెలుసండి. చాలా మేలు కలుగుతుంది. వాక్యాన్ని వెళ్ళి వినేసి వదిలేస్తూ ఉంటే ఎలా? నువ్వు వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి, వ్యక్తిగతంగా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో. ఇది ఇలా ఉంది బైబిల్లో, నేను ఇలా చేస్తాను. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ప్రప్రథమంగా స్టార్టింగ్లో నాకు ఎంత డిఫికల్టీగా ఉన్నా నేను వాక్యాన్ని పాటిస్తాను అని నువ్వు తీర్మానం తీసుకుంటే ఎంత బెస్ట్గా, ఎంత హ్యాపీయెస్ట్గా లైఫ్ మారుద్దో తెలుసా? భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు చెప్పాడు. అంటే భారాన్ని మోస్తూ ఉంటాం, మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మన దేవుని దగ్గరికి వస్తే, దేవుని మాటను మనం వింటే, నమ్మితే, దేవుని మాట ప్రకారం మౌల్డ్ అవుతే మనం చాలా నెమ్మది అనేది లైఫ్లో వస్తూ ఉంటుంది. ఆశీర్వాదం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లును. మనం ఎవరితోనా మాట్లాడితే, ఎవరైతే అన్న మాట్లాడేటప్పుడు ప్రత్యుత్తరం, వారికి తిరిగి సమాధానం చెప్పేటప్పుడు చక్కటి మాటలతో చెప్పాలి. కొంతమంది పిలిచినప్పుడు బాబు శేఖర్ అంటే ఏంటి అంటారు. సో లేకపోతే మనం పిలిచినప్పుడు ఏదైనా వారికి నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు, ఏదైనా వారి తప్పును సరిచేయాలని ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు చేసింది తప్పు అని చెప్పాలని చెప్పినప్పుడు కొంతమంది చాలా రివర్స్ అవుతూ ఉంటారు.
అలా రివర్స్ అవ్వకూడదండి. చాలా భయంకరంగా రివర్స్ అవుతూ ఉంటారు. ఎవరైనా మన ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా వారికి సమాధానం చెప్పే విషయం చాలా ప్రాముఖ్యంగా, చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా చెప్తే అది చాలా బాగుంటుంది. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునేటట్లునంట. ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అంతగా సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చడం అనేది ఉంటుందంట. అంటే మాట స్పష్టంగా, చక్కగా, మృదువుగా, గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎలా పెడితే అలా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఏ పదాలు పడితే ఆ పదాలు వాడటం అనేది మంచిది కాదు. 27వ వచనం, బయట నీ పని చక్కబెట్టుకునము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. అంటే పొలము దేనికి సాదృశ్యంగా ఉంది, ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇల్లు అవసరమే, దానికంటే పొలం అవసరం, దానికంటే పొలంలో పని అవసరం అని ఎందుకు ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది? మనకు సరైన ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి, సరైన రాబడి, ఆదాయ రాబడి మార్గం. పొలము దేనికి సాదృశ్యంగా ఉంది? మన ఆహారాన్ని అది పొలం ఇస్తూ ఉంటుంది, మన పొట్ట నింపుతుంది. అలాగే ఒక ఆదాయ మార్గంగా పొలం ఉంటూ ఉంటుంది. గృహం మనకు ఒక నీడనిస్తుంది, మనకు మన అవసరం తీరుస్తుంది. దీనికంటే ముందు పొలంలో పని చక్క పెట్టుకో, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అని మనకు ఎందుకు ఈ వాక్యం నేర్పిస్తుంది అంటే ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్, సరైన ఇన్కమ్ సోర్స్ ఉన్నాకే ఇల్లు గురించి ఆలోచన చేయాలి. నువ్వు ఏ అద్దెకు ఉంటే సరిపోదు, నువ్వు ఎక్కడ తగ్గించుకునే చిన్నదానిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే సరిపోదు. కానీ పొలము నీకు చక్కటి ఆదాయ మార్గం, ఒక చక్కటి జాబ్, లేకపోతే చక్కటి వ్యాపారం, లేకపోతే చక్కటి స్థితి అనేది, ఆ పని చక్కగా చేయటం అనేది, ఆ పనిలో స్థిరత్వాన్ని పొందుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అన్న అంశాన్ని మనం ఈ లేఖనం ద్వారా నేర్చుకుంటున్నాం. చాలామంది మరి అవసరం ఉన్నా లేకపోయినా చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా 15,000, 10,000 వచ్చే ఉద్యోగస్తుడు 60,000 రూపాయల ఫోన్ మాట్లాడతాడు. 60,000 రూపాయల ఫోన్, ఇది ఎంత అని అడిగితే 60,000 రూపాయలు అన్నాడు. అంత అవసరం లేదు అనేది మనం నేర్చుకోవాలి. అరే నేను నా స్థితి ఇది, నా జీతం ఎంత, నేను 6 నెలలు కష్టపడితే కానీ ఈ ఫోను ఎంతవరకు అవసరమో అంతవరకు, ఏ స్థితిలో, ఒకవేళ నిజంగా నీకు ఈ నెలకు ₹1,00,000, 2,00,000 వచ్చే జీతం అయితే అప్పుడు నువ్వు 60,000 ఫోన్ వాడలేకున్నా ఎవరు తప్పుపట్టరు. కానీ 10,000 జీతం వస్తూ 60,000 రూపాయలు ఫోన్ వాడుతూ దానికి నెలకు 4,000 ఈఎంఐ కడతాం, ఎంతవరకు సమంజసం? అలాంటివి అన్నమాట. అంటే మన ఆదాయ మార్గాన్ని, ఆదాయ వనరులను మనం చూసుకుని ఎంత వస్తుందో చూసుకుని జాగ్రత్త కలిగి ఉంటే లేనిపోని సమస్యలు రావు. కాబట్టి మొదట నీ పొలంలో పని చక్క పెట్టుకో, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చును. 28వ వచనం, నిర్నిమిత్తంగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలుకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున. చూడండి, వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఇరుగు పొరుగు వారి మీద, ఇంటి పక్కన వాళ్ళ మీద, ఇంటి ముందు ఆవిడ ఎలాంటిదో నాకు తెలుసండి, ఈయన ఎలాంటిదో నాకు తెలుసండి, ఆవిడ ఎలాంటిదో తెలుసా నీకు అని అంటూ ఉంటారండి. చాలామంది వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మోసపు మాటలు చెప్తూ ఉంటారు. ఎవరి గురించో తీర్పు తీరుస్తూ ఉంటారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి సాక్ష్యం నువ్వు పలకమాక, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు నువ్వు డిక్లేర్ చేయమాక. సో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎందుకండి మనకి? మన గురించి, మన తప్పులేంటో మనం చూసుకోవడం, మన కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలుసుని చూడడం ఎంత తప్పు, ఎంత అవివేకం. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి సాక్ష్యం పలికామనుకోండి, దాన్ని బట్టి నువ్వు నీ మాటలతో చిక్కుబడిపోతావు, నీకు శత్రువులు, నీకు ఇబ్బందులు, ఏమండి, లేకపోతే నీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎవరితో చెప్తున్నావు వాళ్ళే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అది వద్దు అని చెప్తున్నాడు కదా దేవుడు. అది తప్పు. మూడో వ్యక్తి లేనప్పుడు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదని ఉంటే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఇంకా ఇంకెంతకాలం అలా వెళ్తూ ఉంటుంది జీవితం. ఇలాంటివి తప్పు. ఇతరుల గురించి మాట్లాడకూడదు, ఎవరి గురించి కూడా సాక్ష్యం పలకూడదు, మన నోటితో తప్పుడు మాటలు పలకూడదు. అలాగే 29వ వచనం, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అని అనుకొనుకోము. అంటే వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి నేను అంటానండి, ఏంటి తప్పు? నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను, ఏంటి తప్పు? నన్ను మోసం చేశారు కాబట్టి నేను మోసం చేశాను, ఏంటి తప్పు అని ప్రశ్నించేవారు. అలా అనుకోకూడదు. వాళ్ళు చేశారని నువ్వు చేయొద్దు, వాళ్ళు అన్నారని నువ్వు అనొద్దు, వాళ్ళు తిట్టారని నువ్వు తిట్టొద్దు, వాళ్ళు మోసం చేశారని నువ్వు కూడా మోసం చేయొద్దు, వాళ్ళు కొట్టారని నువ్వు తిరిగి కొట్టొద్దు. సో ఇది దేవుడు చెప్పేది. దేవుడు చెప్పింది తిందామా, లేకపోతే మన సొంతంగా ఇచ్చేసేద్దామా? అదే తప్పు. మన సొంతంగా చాలామంది వారు సొంతంగా చేస్తారు. ఎక్కడెక్కడ తప్పిపోతూ ఉంటారు, ఈ విషయాల్లో కూడా తప్పిపోతూ ఉంటారు. ఫైనాన్షియల్ విషయాల్లో కూడా తప్పిపోకూడదని ఎంత క్లియర్గా చెప్తుంటే వాటిల్లో కూడా తప్పిపోకూడదు మనం. అవి కూడా సంహారకం చేతికి అప్పచెప్పబడతాం. అలాగే ఇతరులను ఒక మాట అనేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అనాలి. ఏమో కొంతమంది ఉక్రోషంతో, కోపంతో ఎన్నెన్నో మాటలు అనేస్తూ ఉంటారు. అనకూడదండి, అనకూడదు. ఎవరికైనా సమాధానం చెప్పేటప్పుడు, ప్రత్యుత్తరం చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రత్యుత్తరం చెప్పాలి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడాలి. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉందాం. చివరిగా 30వ వచనం, సోమరి వాని చేను నేను దాటరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటరాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తొప్పులు బలిచి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని
దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పరుండుటక ఇంక కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. చూడండి, బద్ధకం అంటే మీరు ఎవరైనా పొలం పక్క నుంచి వెళ్తున్నారనుకోండి, ఆ పొలంలో ముళ్ళు కొప్పలు అన్ని భయంకరంగా ఉండి అన్ని చుట్టూరు ఉన్న పొలాలన్నీ పచ్చగా కలకల్లాడుతుంది. ఇక్కడ ఈ పొలంలో మాత్రం, ఈ 5 ఎకరాల్లో మాత్రం భయంకరంగా ముళ్ళు తుప్పలు, అసలు దున్ని లేకోకుండా చాలా చండాలంగా ఉందనుకోండి. మీరు ఏమనుకుంటారు తెలుసా? ఎవరి బద్దగస్తుడు, ఎవరి సోమరిపోతు, ఇంత మంచి పొలాన్ని వదిలేశాడు, దీనికి ఆ గోడ కూడా పడిపోయింది అనుకుంటారు కదా. అలాగే కొంతమంది జీవితాలను చూసినా, కొంతమంది ఇళ్ళు చూసినా, ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో సరిగ్గా సర్దుండవు, చాలా భయంకరంగా ఎక్కడ పడేసి ఉంటాయి, ఆ వాకిల్లో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి సోమరిపోతులు ఉంటారు, ఇలాంటి బద్ధకస్తులు ఉంటారు. వారి వ్యాపారం, వారి ఉద్యోగం అన్నిటిని కోల్పోతూ ఉంటారు. ఎందుకని? బద్ధకం చేత, సోమరితనం చేత. సోమరితనం కూడా ఒక పాపం. సోమరితనంగా ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. దాని మీద నువ్వు సోమరిగానే ఉంటానంటే చాలా లేమి వస్తుందంట, చాలా దారిద్ర్యం నీకు వస్తుందంట. చాలామంది ఇంకా కొంచెం పడుకుందాం, ఇంకా కొంచెం సేపు పడుకుందాం, పని చేయకోకుండా పడుకోవచ్చా? నువ్వు పని చేసే కదా పడుకోవాలి, నువ్వు కష్టపడాలి కదా. కష్టపడుకోకుండా పడుకుంటూ ఉంటే సరిపోతుందా? నువ్వు చేయాల్సిన పని, నువ్వు పూర్తి చేయాల్సిన పని, ముగించాల్సిన పని జాగ్రత్తగా చేయాలి కదా. కాబట్టి ఈ 10 విషయాలని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో ఈ విషయాల్లో మనం తప్పిపోకుండా ఉంటే, వాక్యాన్ని అంటే అనేక రకాల విషయాలను మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు అనేక దేవుని ఆలోచనలు, దేవుని ఆజ్ఞలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ గుమ్మాలు దాటి బయటికి రాకూడదండి, అంతే. ఆ గుమ్మం దాటి బయటికి ఆ గుమ్మం లోపల ఉండాలి, ఆ ఆజ్ఞ లోపల ఉండాలి. అది మనకి క్షేమం. గుర్తుంచుకుందాం ప్రియులారా, దేవుని యొక్క వాక్యం పాటించాలి, దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా నమ్మాలి. అలాంటి అద్భుతమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేడు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఇదిగో నాయన, వాక్యపు సరిహద్దు దాటేవారిగా కాక, ఆ వాక్యపు సరిహద్దు లోపల నా తండ్రి వారి జీవితాలను భద్రం చేసుకునే వారిగా ఉండడానికి మీ సహాయం దయచేయమని, మీ వాక్యపు విలువను గుర్తెరిగి మీ వాక్యాన్ని నాయన అనుసరించి జీవితాలు కట్టుకోవడానికి మీ కృప తోడుగా ఉంచమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.